నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రహదారులు భవనాల శాఖ డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న దూదేకుల దస్తగిరిని సోమవారం జిల్లా అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న మీడియాతో మాట్లాడుతూ ఓ ప్రైవేట్ టెలికాం సంస్థ కేబుల్ విస్తరణ కోసం రోడ్డు తవ్వేందుకు అనుమతులు ఉన్నా తమకు మామూలు ఇవ్వాలని కాంట్రాక్టర్ నుండి ఏఈ దస్తగిరి 55,000 లంచం డిమాండ్ చేశారన్నారు. బాధితుడు రమేష్ మొదట 40,000 నగదు ఇవ్వడం జరిగింది. మిగిలిన 15,000 కోసం ఏఈ డిమాండ్ చేయగా లంచం ఇచ్చే ఇష్టం లేక తమకు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు తాము తమ సిబ్బందిని దాడులు నిర్వహించి దస్తగిరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సోమన్న తెలిపారు. फटाफट ना लाइन सुख दो ऐड वेद्दां సోమన్న నేను డిఎస్పీ ఏసీబీ కర్నూలు. తర్వాత మాకు 28/9/25 తారీఖున ఫిర్యాదుదారుడు వచ్చి ఎం రమేష్, ఆయన పేరు ఎం తిమ్మారెడ్డి, ఇతని వయసు 35 సంవత్సరాలు. ఇతని చోలేమరి గ్రామము, రుద్రం మండలము, సత్యసాయి జిల్లా. ఇతను మాకు ఏసీబీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాడు. ఎవరిపైన మన దూదేకుల దస్తగిరి ఏఈ ఆర్ఎండ్బి ఆళ్లగడ్డ టౌన్ ఇతని పైన కంప్లైంట్ ఇచ్చినాడు. ఏమని కంప్లైంట్ ఇచ్చినాడంటే ఇతనికి ఫిర్యాదుదారునికి వచ్చి రోడ్ కటింగ్ పర్మిషన్ వచ్చింది. ఈఈ నంద్యాల వారు రోడ్ కటింగ్ పర్మిషన్ ఇచ్చినారు. ఆ పర్మిషన్ మేరకు ఈ ఆళ్లగడ్డ టౌన్లో అతను కేబుల్ వేయాల్సి ఉంటుంది. ఓఎఫ్సి కేబుల్ వేయాల్సి ఉంటుంది. కేబుల్ వేయడానికి అవసరమైతే రోడ్డు కటింగ్ చేయాలన్నమాట. అది ఎవరి సమక్షంలో చేయాలా? ఏఈ సమక్షంలో దూదేకుల దస్తగిరి గారి సమక్షంలో చేయాలని దాంట్లో ఆర్డరు. ఆ ఆర్డర్ మేరకు ఇతను రమేష్ వచ్చి దూదేకుల దస్తగిరిని సంబంధించిన తర్వాత ఇతను 70,000 డిమాండ్ చేసినాడు. మొదట్లోనూ 70,000 డిమాండ్ చేసిన తర్వాత అతను రిక్వెస్ట్ చేసుకుంటే 55,000 కుదుర్చుకున్నారు. 50,000 ఏసీబీ డిఎస్పీ దగ్గరికి వచ్చి అంటే నా దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ను మేము కేసు నమోదు చేసుకున్నాము. తర్వాత ఎఫ్ఐఆర్ కాపీలు ఇచ్చి టోల్ ఫ్రీ నంబరు ఎవరైనా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లంచం డిమాండ్ చేస్తే మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము.